అనగనగా ఒక అడవిలో పావురం మరియు పిచ్చుక రెండు పక్షులు ఉండేవి. ఈ రెండు కూడా చాలా ప్రాణ స్నేహితులు. ఒకరి కష్టంలోనూ ఒకరు పాలు పంచుకుంటూ ఉండేవారు. ఒకరోజు పిచ్చుక ఒక చెట్టు కింద గుడ్లని పెడుతుంది. వాటిని అక్కడ ఉంచి తనకు ఆహారం తెచ్చుకోవడానికై అడవికి వెళుతుంది. అలా వెళ్ళగానే అక్కడ ఉన్న ఒక పాము మెల్లిమెల్లిగా ఆ పిచ్చుక పెట్టిన గుడ్ల దగ్గరికి వస్తుంది. వచ్చి ఆ గుడ్లని తినేయబోతుంది. అలా తినేయబోయే సమయంలో అక్కడికి ఆ పిచ్చుక యొక్క ప్రాణ స్నేహితురాలైన పావురం అక్కడికి వస్తుంది. అక్కడకు వచ్చి వెంటనే అక్కడ ఉన్న పాముని అక్కడి నుండి వెళ్ళగొట్టేస్తుంది. అలా వెళ్ళగొట్టగానే అక్కడ ఉన్న గుడ్లని తీసుకొని వేరే ప్రదేశంలో దాచిపెడదామని వాటిని తీసుకొని అక్కడి నుండి బయలుదేరుతుంది. అలా మెల్లిగా వెళుతూ వెళుతూ ఇంకో ప్రదేశానికి చేరుకొని అక్కడ ఆ పిచ్చుక పెట్టిన గుడ్లని పెట్టి తను ఇలా అనుకుంటుంది. వెంటనే గుడ్లని తీసి నేను దాచాను, లేకుంటే ఈ పాటికి ఆ పాము ఈ గుడ్లను తినేసేది. ఒకవేళ పాము గుడ్లని తినేస్తే నా మిత్రురాలు చాలా బాధపడేది అనుకుంటుంది. ఆహారం కోసం బయటకు వెళ్ళిన పిచ్చుక తిరిగి మళ్ళీ అదే చెట్టు దగ్గరికి వస్తుంది. వచ్చి చూసేసరికి అక్కడ తాను పెట్టిన గుడ్లు కనపడలేవు. అవి కనపడకపోగానే వెంటనే తాను ఏడ్చేస్తుంది. ఇక్కడ పెట్టిన గుడ్లు ఎక్కడికి వెళ్ళాయి? నేను ఆహారం కోసం వెళ్ళి వచ్చేలోగా మాయమైపోయాయి అని చాలా బాధపడుతుంది. అలా బాధపడి ఏడుస్తూ ఏడుస్తూ అలాగే కింద పడిపోతుంది. అలా పడగానే అక్కడికి తన స్నేహితురాలైన పావురం తన దగ్గరికి వస్తుంది. వచ్చి వెంటనే తనను లేపి ఇలా అడుగుతుంది. ఏం జరిగింది మిత్రమా? ఎందుకు ఇలా పడిపోయి ఉన్నావు? ఏమైంది? నువ్వు ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు? ఒక్కసారి నాకు చెప్పవా? అని పావురం పిచ్చుకతో అనగానే అప్పుడు పిచ్చుక, నేను ఇక్కడ గుడ్లని పెట్టి ఆహారం కోసం అడవికి వెళ్ళాను. నేను తిరిగి వచ్చేలోగా ఇక్కడ నేను పెట్టిన గుడ్లు కనపడటం లేదు. అందుకే నేను ఇలా బాధపడుతున్నాను, ఏడుస్తూ కింద పడిపోయాను అని పిచ్చుక పావురంతో చెప్పగానే అప్పుడు పావురం, అయ్యో, నీవు పెట్టిన గుడ్లు ఎక్కడికి వెళ్ళలేవు. నా దగ్గరే భద్రంగా ఉన్నాయి. నువ్వేమీ బాధపడకు. నీవు ఆహారం కోసం అడవికి వెళ్ళిన సమయంలో నీవు పెట్టిన గుడ్ల దగ్గరికి ఒక పాము వచ్చింది. వాటిని తినేయబోయింది. నేను అంతలోనే అక్కడకు వచ్చి ఆ పామును బయటకు వెళ్ళగొట్టేసి నీ గుడ్లని తీసుకువెళ్ళి వేరే ప్రదేశంలో భద్రంగా దాచి ఉంచాను. నీవు పెట్టిన గుడ్లకి ఏమీ కాలేదు. నువ్వేమీ భయపడకు, బాధపడకు. నా దగ్గర చాలా భద్రంగా ఉన్నాయి. ఇప్పుడే పద వెళదాం. నీవు పెట్టిన గుడ్లు ఉన్న చోటికి వెళ్దాము అని చెప్పి పావురం పిచ్చుకను తీసుకొని ఆ గుడ్లు పెట్టిన ప్రదేశానికి వెళుతుంది. అలా వెళుతూ వెళుతూ ఆ గుడ్లు ఉన్న ప్రదేశానికి చేరుకొని అక్కడ ఉన్న గుడ్లని చూపిస్తూ పావురం పిచ్చుకతో ఇలా మాట్లాడుతుంది. ఇదిగో చూడు, ఇవే కదా నీవు పెట్టిన గుడ్లు. చూశావా నేను భద్రంగా ఎలా దాచి ఉంచానో? వీటి కోసమే కదూ నువ్వు ఇంతలా బాధపడుతున్నది అని చెప్పగానే పిచ్చుక, అవును మిత్రమా, నేను వీటి కోసమే బాధపడ్డాను. నేను పెట్టిన గుడ్లు ఎక్కడికి వెళ్ళాయా అని బాధపడుతూ అలాగే పడిపోయాను. నీవు నాకు చాలా సహాయం చేశావు మిత్రమా. నీ రుణం తీర్చుకోలేను. నిజంగా నీలాంటి స్నేహితురాలు దొరకడం నా అదృష్టం అని చెప్పి సంతోషపడుతుంది.